ప్రభునందు ప్రియులారా, ప్రభునామంలో మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకారంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. గమనించండి ప్రియులారా, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనగా ఆయన ఆది అందే ఉన్నవాడని భావము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు గమనిస్తే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదని గమనించవచ్చు. ఎందుకంటే ఆది కాండములో 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చదువుతూ ఉన్నాం. అనగా భూమి ఆకాశములను సృజించక మునిపే ఆయన ఉన్నవాడు, అనగా ఆది యందు ఉన్నవాడే కాని సృష్టింపబడినవాడు కాదు. ప్రకటన గ్రంథంలో గమనిస్తే, ఆయన మొదటివాడు కడపటివాడు ఆయనే. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆది అంతమునై ఉన్నానని గమనించవచ్చు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కనుక ప్రియమైన వారలారా, ఆయనే ఆది అని, ఆయనే నిత్యుడు అని, ఆయనే నిత్యుడగు తండ్రి అని గమనించి మనము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనే ఆరాధిస్తాం. ఆమెన్.